Hello everyone, Mirgani Junior Civil Judge mains clear JC, and if you are going for interview, this video is very important for you, sir. Because he's at my prelims clear JC, mains clear JC, and you are just one step away from becoming a junior civil judge, judicial magistrate first class. సో మనం ఈ స్టెప్లో అయితే మనం ఎటువంటి మిస్టేక్స్ చేయకూడదు, ఎటువంటి బ్లండర్స్ చేయకూడదు. మనం ఈ వీడియోలో చాలా విషయాల గురించి మాట్లాడుకుంటాం సార్. డ్రెస్ ప్రోటోకాల్ ఎలా ఉండాలి, ఎంట్రీ ఎగ్జిట్ ఎలా తీసుకోవాలి, మనం జడ్జెస్ని ఎలా అడ్రస్ చేయాలి, దాంతోపాటు ఇంకా చాలా 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 విషయాలు మనం డిస్కస్ చేసుకుంటాం సార్. సో హ్యావ్ సమ్ పేషెంట్ అండ్ లిసన్ టు దిస్ అండ్ ట్రై టు ఫాలో ది స్టెప్స్. ఓకేనా సార్? లెట్ మీ స్విచ్ ద స్క్రీన్ నౌ సార్. ఓకే, లెట్స్ కమ్ హియర్. ఫస్ట్ ఈ వీడియోలో మనం ఏమేమి డిస్కస్ చేసుకుందాం ఒకసారి చూద్దాం సార్. ఇక్కడ చూడండి, వీ హ్యావ్ కవర్డ్ ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు ద ఇంటర్వ్యూ హియర్. ఎంట్రీ కాడి నుంచి ఎగ్జిట్, కూర్చోవటము, మాట్లాడేటప్పుడు ఎలాంటి టోన్స్ పెట్టుకోవాలి, ఎవ్రీథింగ్ వీ హ్యావ్ డిస్కస్ చేయాలి సార్. సో ఒక్కొక్క పాయింట్గా క్లీన్గా నేను డిస్కస్ చేస్తాను సార్. యూ ట్రై టు ఫాలో ఇట్. సో బిఫోర్ స్టార్టింగ్ దిస్ వీడియో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ సో మెనీ జడ్జెస్ హూ హెల్ప్డ్ మీ టు క్రియేట్ దిస్ పీడిఎఫ్. సో మేము ఫొటోస్ పెట్టలేకపోయాం సార్, బికాస్ దే సెడ్ వెరీ క్లియర్లీ దట్ ఆర్ ఫొటోస్ షుడ్ నాట్ బి మెన్షన్. సో ప్రాపర్గా బ్లర్ చేసేస్తాను ఇక్కడ. సో వాట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ దిస్ వీడియో సార్, జూనియర్ సివిల్ జడ్జ్ రిలేటెడ్ ఇంటర్వ్యూలో మనం ఎటువంటి ప్రోటోకాల్స్ ఫాలో చేయాలి అనేది డిస్కస్ చేసుకోబోతున్నాం సార్. వీ హ్యావ్ ప్రిపేర్డ్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ సెవరల్ హానరబుల్ జడ్జెస్ ఫర్ ఆస్పైరింగ్ జ్యుడిషియల్ ఆఫీసర్. చాలామంది ఇన్పుట్స్తోనే తయారైంది సార్. దీస్ ఆర్ నాట్ ఓన్లీ మై ఇన్పుట్స్. సో ఏమేమి మాట్లాడుకుంటాం సార్ ఒకసారి చూడండి. డ్రెస్ కోడ్ ప్రోటోకాల్ గురించి, ఎలాంటి డ్రెస్సెస్ మనం వేసుకోవాలి, బీయింగ్ అ మేల్ క్యాండిడేట్, బీయింగ్ అ ఫీమేల్ క్యాండిడేట్. ఎంట్రీ ప్రోటోకాల్ ఇన్ ఇంటర్వ్యూ హాల్, మనం ఇంటర్వ్యూ హాల్లో ఎంటర్ అయ్యేటప్పుడు ఎలాంటి ప్రోటోకాల్స్ ఫాలో చేయాలి. సిట్టింగ్ ప్రోటోకాల్, అక్కడ కూర్చున్నప్పుడు ఎటువంటి ప్రోటోకాల్స్ ఫాలో చేయాలి. స్పీకింగ్ ప్రోటోకాల్, మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలి. ఆన్సరింగ్ స్టైల్ ప్రోటోకాల్, ఆన్సర్స్ ఇచ్చేటప్పుడు ఎలాంటి ఆన్సర్స్ ఇవ్వాలి మనం. బిహేవియర్ ప్రోటోకాల్, ఎలా బిహేవ్ చేయాలి అక్కడ. హ్యాండ్లింగ్ ట్రాప్ ఆర్ హైపోథెటికల్ క్వశ్చన్స్, కొన్నిసార్లు వాళ్ళు మీ ఇంటిగ్రిటీని చెక్ చేద్దాం అనుకుంటారు. అంటే మీరు కానీ జూనియర్ సివిల్ జడ్జి అయితే ఎలాంటి పనులు మీరు చేయకూడదు, దాని బేస్ మీద కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. డాక్యుమెంట్స్ ఏమేమి క్యారీ చేయాలి, కొన్ని కాపీస్ పెట్టుకోవాలన్న అవసరం లేదా, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్, అడ్మిట్ కార్డ్స్, ఒరిజినల్స్, ఎవ్రీథింగ్ విల్ డిస్కస్. ఐ కాంటాక్ట్ ప్రోటోకాల్, ఐ కాంటాక్ట్ ఎలా మెయింటైన్ చేయాలి. దాంతోపాటు లాంగ్వేజ్ ప్రోటోకాల్, ఇంగ్లీష్లోనే మాట్లాడాలా, తెలుగులో మాట్లాడాలా, దే లాంగ్వేజ్లో మాట్లాడాలి. ఇఫ్ దే కరెక్ట్ యూ, వాళ్ళు ఎక్కడైనా చెప్పారనుకోండి ఇది మీ తప్పు అనేసి, అప్పుడు ఎలా బిహేవ్ చేయాలి. ఎండింగ్ ప్రోటోకాల్, వెన్ ఎవర్ యూ ఆర్ లీవింగ్ ద ఇంటర్వ్యూ హాల్, హౌ యూ షుడ్ బిహేవ్. ఇవన్నీ పాయింట్స్ డిస్కస్ చేస్తాం సార్ మనం. సో లెట్స్ కమ్ టు ద ఫస్ట్ పాయింట్ సార్. వాట్ ఈస్ దట్? డ్రెస్ కోడ్ ప్రోటోకాల్. ఎలాంటి డ్రెస్సెస్ వేసుకోవాలి మనం సార్? యూ షుడ్ లుక్ లైక్ అ ఫ్యూచర్ జడ్జ్ సార్, నాట్ అ క్యాజువల్ అడ్వకేట్. సో అడ్వకేట్ డ్రెస్ అయితే మీరు వేసుకోకపోతే బెటర్, సింపుల్ అండ్ క్లీన్. యూ షుడ్ లుక్ లైక్ అ ఫ్యూచర్ జడ్జ్, నాట్ లైక్ అ క్యాజువల్ అడ్వకేట్. సో ఫస్ట్ మేల్ క్యాండిడేట్స్ గురించి మాట్లాడుకుందాం, దెన్ ఫీమేల్ క్యాండిడేట్స్ గురించి కూడా ప్రాపర్గా చెప్తాను సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫర్ కమింగ్స్ టు మేల్ క్యాండిడేట్స్, ఒక మ్యాన్ ఎలా ఉండాలి? సింపుల్ సార్, ప్రాపర్గా హెయిర్ ట్రిమ్డ్ ఉండాలి, బియర్డ్ ప్రాపర్లీ గ్రూమ్డ్గా ఉండాలి సార్. ఎక్కువ బియర్డ్ పెట్టుకొని వెళ్ళకండి. మీ జుట్టు కూడా ఏదైతే ఉంటుందో, హెయిర్ కూడా ఏదైతే ఉంటుందో అది ప్రాపర్గా ట్రిమ్డ్గా ఉండాలి, నీట్ అండ్ క్లీన్గా కనిపించాలి సార్ మీరు. దాంతోపాటు డ్రెస్ ఎలా వేసుకోవాలి? ప్రాపర్గా ఒక ఫార్మల్ షర్ట్, ఫార్మల్ ప్యాంట్, ఫార్మల్ బ్లేజర్స్, కొన్ని సర్టల్ కలర్స్ ఉంటే చాలా బెటర్గా ఉంటుంది. బెటర్ అవాయిడ్ బ్లాక్ అండ్ వైట్. క్లియర్? ఓన్లీ బ్లాక్ వేసుకోకండి. వాట్ ఎవర్ బ్లేజర్ యూ ఆర్ వేరింగ్, ఇట్ షుడ్ మ్యాచ్ విత్ యువర్ ప్యాంట్ కలర్ యాజ్ వెల్. క్లియర్? సో సింపుల్, మీ బ్లేజర్ మీ ప్యాంట్ తోటి మ్యాచ్ అవ్వాలి. లోపల ప్లెయిన్ షర్ట్ వేసుకోండి, టై ఈజ్ ఆప్షనల్, టై వేసుకుంటే కొంచెం బెటర్ ఇంప్రెషన్ ఉంటుంది. క్లియర్? దాంతోపాటు ప్రాపర్గా క్లీన్ ఫార్మల్ షూస్ ఉండాలి, అండ్ ప్రాపర్గా మీరు సాక్స్ కూడా వేసుకోండి. ఫేర్ ఎనఫ్ సార్. ఇక్కడ కింద కూడా పెట్టేసాను చూడండి, ఫార్మల్ షర్ట్, ఫార్మల్ ప్యాంట్, ఫార్మల్ బ్లేజర్, సర్టల్ కలర్స్ ఉండాలి, టై ఈజ్ ఆప్షనల్, వేసుకుంటే చాలా మంచిది. క్లీన్ ఫార్మల్ షూస్ ఉండాలి, సాక్స్ ఉండాలి, హెయిర్ ప్రాపర్గా ట్రిమ్డ్ ఉండాలి, బియర్డ్ ప్రాపర్గా గ్రూమ్డ్గా ఉండాలి. మీకు బియర్డ్ లేకపోతే నచ్చదంటే కొంచెం మంచిగా గ్రూమ్ చేసి పెట్టుకోండి. క్లియర్? నా లెట్స్ కమ్ టు ద ఫీమేల్ సార్. ఫర్ ఉమెన్, రైట్ సార్, కొంచెం లైట్ మేకప్ పెట్టండి, సింపుల్ హెయిర్ స్టైల్ పెట్టండి, హెయిర్స్ ముందర ఫాలిన్ అయితే బాగోదు. క్లియర్? సో ఇక్కడ ఎలాగైతే ఫోటో చూపించానో మోస్ట్ ప్రాబ్లీ అలానే మీరు డ్రెస్సింగ్ సెన్స్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. దర్ షుడ్ బి అ ఫార్మల్ సారీ, ఎక్కువ ఎంబ్రాయిడరీ ఇవన్నీ వద్దు సార్. ప్లెయిన్ సారీ తీసుకుంటే బెటర్, మోస్ట్లీ వైట్ కలర్ తీసుకుంటే ఇంకా సూపర్. దాంతోపాటు ఒక ప్రాపర్ ఫార్మల్ బ్లేజర్. ఈ అంచు కూడా ఏదైతే ఉంటుందో, ఈ అంచు కూడా మీరు ప్రాపర్గా సింపుల్గా ఉండేటట్టు చూడండి సార్. క్లియర్?
most of the people prefer like white saree and grey blazer సార్. క్లియర్. క్లోజ్డ్ ఫుట్వేర్ శాండల్స్ ఉండాలి. అంటే మీ ఏదైతే కాళ్ళు ఫింగర్స్ ఉంటాయో అవి కనిపించకుండా ఉండటానికి ప్రాపర్గా ఇలాంటి షూస్ శాండల్స్ కానీ ప్రిఫర్ చేయండి. క్లియర్ సార్. సో ఇక్కడ కింద రాసేసాను చూడండి. ఫార్మల్ సారీ, ఫార్మల్ బ్లేజర్, కొంచెం సర్టిల్ కలర్స్ వేసుకుంటే బెస్ట్. మినిమల్ జ్యువెలరీ, ఏదైనా ఒక స్మాల్ చైన్, చిన్న చైన్ వేసుకుంటే ఓకే, బెటర్. అది కూడా అవాయిడ్ చేస్తే ఇంకా మంచిది. మినిమల్ జ్యువెలరీ విచ్ ఇస్ ఆప్షనల్. క్లోజ్డ్ ఫుట్వేర్ శాండల్ షుడ్ బి దేర్. లైట్ మేకప్, సింపుల్ హెయిర్ స్టైల్ సార్. బట్ హెయిర్ ఫజీగా ఉండకూడదు, హెయిర్ ముందరికి ఫాల్ ఇన్ అవ్వకూడదు. ఫేర్ ఇనఫ్. నౌ లెట్స్ కమ్ టు నెక్స్ట్ పాయింట్ సార్. ఎంట్రీ ప్రోటోకాల్ ఇన్ ఇంటర్వ్యూ హాల్. జనరల్గా అయితే సార్ మనకు ప్యూన్స్ ఉంటారు అక్కడ ప్రాపర్గా, వాళ్ళు ఓపెన్ చేస్తారు మీకోసం డోర్. ఇఫ్ దే ఆర్ నాట్ ఓపెనింగ్, మీరు ప్రాపర్గా నాక్ చేయండి. వెయిట్ ఫర్ దట్ దే షుడ్ కమ్ ఇన్. దాని తర్వాత ఎంటర్ అవ్వండి. ఎవరైనా ప్రాపర్గా ఓపెన్ చేసి పెట్టారంటే యూ క్యాన్ ఎంటర్. ఎంటర్ అయిన తర్వాత కూడా ఫాస్ట్గా నడవకండి. శాండల్స్ ఏమైనా ఉంటే సౌండ్ చేయకుండా ఉండాలి. షూస్ ఏమైనా ఉంటే అవి కూడా సౌండ్ చేయకుండా ఉండాలి. సౌండ్ రాకూడదు. మీరు క్యాజువల్ స్టెప్స్ ప్రాపర్గా సింపుల్గా పెట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉండండి. రైట్ సార్. ఇక్కడ కూడా చాలా పాయింట్స్ రాశాను చూడండి. నాక్ సాఫ్ట్లీ బిఫోర్ ఎంటరింగ్. జనరల్గా ప్యూన్స్ ఓపెన్ చేసి పెడితే మీరు వెళ్ళిపోవచ్చు. లేదు ఓపెన్ చేసి పెట్టాలంటే ప్రాపర్గా నాక్ చేయండి, పర్మిషన్ తీసుకోండి. వాళ్ళు ఎస్ ప్లీజ్ కమ్ అయిన తర్వాత వెళ్ళండి. వాడే ఓపెన్ చేసేసారంటే వాక్ కామ్లీ, డోంట్ రష్. ఫాస్ట్ స్టెప్స్ తీసుకోకండి, ప్యానిక్ చేయకండి. స్మాల్ స్టెప్స్ తీసుకొని కాన్ఫిడెంట్గా లోపలికి నడవండి. స్టాండ్ స్ట్రైట్ అండ్ గ్రీట్ ప్రాపర్లీ. వన్స్ యూ ఫీల్ లైక్ యూ హ్యావ్ రీచ్ అట్ దట్ ప్లేస్ వెర్ యూ షుడ్ సిట్, ప్రాపర్గా నిల్చోండి. గ్రీట్ చేయండి ఫస్ట్ జస్టిస్. క్లియర్ సార్. ఎలా గ్రీట్ చేస్తారు? సే ఈదర్ గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్, మై లార్డ్స్ ఆర్ యువర్ లార్డ్షిప్, హానరబుల్ మెంబర్స్ ఆఫ్ ది బోర్డ్. Clear? So, for example, if I am there, I should stand straight and I should greet them by saying, sir, good evening, my lords. Good evening, your lordships. Clear enough? Next, sir, sitting protocol. కూర్చునేటప్పుడు ఎలా కూర్చోవాలి? Better to ask the permission first, sir. Do not sit immediately. Wait until they say, please sit. సో మీరు అక్కడ నుంచి ఉంటే వాళ్ళే చెప్తారు కూర్చోమని. సో బెటర్ అప్పుడు కూర్చుంటే బెటర్. సిట్ స్ట్రైట్, నాట్ టు రిలాక్స్డ్. మీరు క్యాజువల్గా ఉండకండి సార్. ప్రాపర్గా అటెంటివ్గా ఉండండి. అటెంటివ్గానే కూర్చోండి. మీ చేతులు కూడా ఉంటాయి కదా, మీ ల్యాప్స్ మీద పెట్టుకోండి. కీప్ బోత్ హ్యాండ్స్ ఆన్ ల్యాప్ ఆర్ టేబుల్. ఆల్రెడీ టేబుల్ మోస్ట్లీ ఇవ్వకపోతే మీరు ప్రాపర్గా చేతులు మీ ల్యాప్ మీద పెట్టుకోండి. మీ లెగ్స్, చేతులు ఇలా ఊపటానికి ట్రై చేయకండి సార్. ఇట్ లుక్స్ వెరీ అనాయింగ్. సో అవాయిడ్ షేకింగ్ లెగ్స్, అన్నెసెసరీ మూమెంట్స్ ఏం చేయకండి. ఫేర్ ఇనఫ్. నెక్స్ట్ స్టెప్ సార్, స్పీకింగ్ ప్రోటోకాల్. మాట్లాడేటప్పుడు మనం ఎలా మాట్లాడాలి సార్? మనం స్లోగా, క్లియర్గా మాట్లాడాలి. కామ్ టోన్ ఉండాలి సార్. హై పిచ్, లో పిచ్ అలాంటివి చేయకండి. ప్యానల్ని అస్సలు ఇంటరప్ట్ చేయకండి. వాళ్ళు ఏమైనా చెప్తున్నారంటే పద్ధతిగా వినండి. వన్స్ దే కంప్లీట్ దెన్ ఓన్లీ యూ స్టార్ట్. వాళ్ళు చెప్పే ప్రతి పాయింట్ మ్యాటర్ అవుతుంది. ప్రతి పాయింట్ని, ప్రతి క్వశ్చన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. క్లియర్? సో స్పీక్ స్లోలీ అండ్ క్లియర్లీ. మాట్లాడేది మెల్లగా మాట్లాడండి, క్లియర్గా మాట్లాడండి. మెయింటైన్ అ కామ్ టోన్ ఈవెన్ ఇఫ్ దే ప్రెషర్. వాళ్ళు ఏమైనా ప్రెషరైజ్ చేయడానికి ట్రై చేసినా కానీ మీరు కామ్గానే ఆన్సర్ చేయండి. డోంట్ ఇంటరప్ట్ ద ప్యానల్ని ఎప్పుడూ ఇంటరప్ట్ చేయకండి. ఆల్వేస్ లిసన్ ఫుల్లీ బిఫోర్ ఆన్సరింగ్. మీరు ఏదైనా ఆన్సర్ ఇచ్చే ముందర వాళ్ళు చెప్పేది ప్రాపర్గా పద్ధతి ప్రకారం వినండి. రెస్పెక్ట్ఫుల్ లాంగ్వేజ్ వాడండి సార్. యూజ్ రెస్పెక్ట్ఫుల్ లాంగ్వేజ్. ఎస్ మై లార్డ్, యాజ్ పర్ మై అండర్స్టాండింగ్, విత్ డ్యూ రెస్పెక్ట్, ఇలానే మాట్లాడండి. ఏదైనా ఆన్సర్ ఇచ్చేటప్పుడు హానెస్ట్గా ఆన్సర్ ఇవ్వండి సార్. ఎందుకంటే మీరు ఏదైనా బ్లఫ్ చేస్తున్నారు అనుకోండి, దే విల్ ఈజీలీ క్యాచ్ యూ. రైట్? ఇఫ్ యూ డోంట్ నో ద ఆన్సర్, సే ఆనెస్ట్లీ, ఐఎమ్ సారీ, ఐఎమ్ అనేబుల్ టు రీకాల్ ఎట్ దిస్ మూమెంట్. ఆన్సర్స్ ఇచ్చేటప్పుడు స్ట్రక్చర్డ్ ఆన్సర్ ఇవ్వండి. ఇఫ్ యు ఆర్ షూర్ ఇనఫ్, ప్రాపర్ పద్ధతి ప్రకారంగా ఏ ప్రొవిజన్కి బిలాంగ్ అవుతుంది, ఏ కాన్సెప్ట్కి బిలాంగ్ అవుతుంది, ఎక్స్ప్లెనేషన్ ప్రాపర్గా ఇవ్వండి. కేస్ లాస్ ఏమైనా తెలిస్తే ప్రాపర్గా చెప్పండి. కన్క్లూజన్ క్లారిటీగా చెప్పండి. తెలియకపోతే చెప్పకండి, తెలిస్తే పద్ధతి ప్రకారంగా చెప్పండి. క్లియర్? చూడండి. గివ్ స్ట్రక్చర్డ్ ఆన్సర్స్. ప్రొవిజన్ కాన్సెప్ట్ చెప్పండి, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి, ఎగ్జాంపుల్ చెప్పండి, కేస్ లా ఇఫ్ పాసిబుల్, కన్క్లూజన్ ప్రాపర్గా డ్రా చేయండి. మీరు చెప్పేటప్పుడు 10 మార్కుల ఆన్సర్ చెప్పకండి. వాళ్ళకి చిన్నగా క్లియర్గా చెప్పేటట్టు చెప్పండి. 2 మార్కుల ఆన్సర్ చెప్పండి చాలు. వాళ్ళు అదే విందాం అనుకుంటున్నారు. దిల్ బి ఆస్కింగ్ యూ కపుల్ ఆఫ్ క్వశ్చన్స్. లేదు మీరు చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారంటే వాళ్ళే ఆపుతారు ఏదో చోట, చాలు అని చెప్తారు. బెటర్ డోంట్ డూ దాట్. కొంచెం ప్రిసైజ్గా పద్ధతి ప్రకారంగా ఆన్సర్ చెప్తే చాలు. డూ నాట్ ఓవర్ ఎక్స్ప్లెయిన్. ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేసి ట్రై చేయకండి. ఒక ఆన్సర్లోనే మనం క్లోజ్ చేసేద్దాం ఇంటర్వ్యూని. డోంట్ డూ దట్ ఓవర్ స్మార్ట్నెస్. ఓకే?
జడ్జెస్ లైక్ ప్రిసైజ్ ఆన్సర్. నా నెక్స్ట్ సార్, బిహేవియర్ ప్రోటోకాల్. ఎలా ఉండాలి సార్ మన బిహేవియర్? జడ్జెస్ ఏం చెక్ చేస్తారు అసలు? జడ్జెస్ చెక్ వెదర్ యూ హ్యావ్ పేషెన్స్ ఆర్ నాట్, న్యూట్రల్ యాటిట్యూడ్ ఉందా మీది, బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ ఉందా లేదా, రెస్పెక్ట్ ఫర్ కోర్ట్ అండ్ లెటిగెన్స్. అంటే మనకు పేషెన్స్ ఉందా లేదా చెక్ చేస్తారు సార్. మన యాటిట్యూడ్ ఎలా ఉంది, న్యూట్రల్గా ఉందా లేకపోతే వేరేలాగా ఉందా అది చూస్తారు. మైండ్ బ్యాలెన్స్ ఉందా లేదా అని చూస్తారు. మీరు కోర్టుకి అక్కడ ఏదైతే అడ్వకేట్స్ వస్తారో వాళ్ళకి రెస్పెక్ట్ఫుల్గా ఉంటారా ఉండారా ఇవన్నీ చెక్ చేస్తారు మీరు. అండ్ మీరు ఏమేమి చేయకూడదు కూడా చెప్తాను చూడండి సార్. యూ అవాయిడ్ అగ్రెసివ్ టోన్. అగ్రెసివ్గా అసలు మాట్లాడదని మోస్ట్ ప్రాబ్లీ 99% క్యాండిడేట్స్ అక్కడికి వెళ్ళి అగ్రెసివ్గా మాట్లాడరు. బట్ స్టిల్ ఐమ్ టెలింగ్ యూ, అగ్రెసివ్ టోన్ పెట్టుకోకండి. ఓవర్ కాన్ఫిడెన్స్ చూపించండి. కాన్ఫిడెన్స్ ఈజ్ గుడ్ సార్, ఓవర్ కాన్ఫిడెన్స్ ఈజ్ వర్స్ట్. క్లియర్? ఆర్గ్యుమెంటేటివ్ ఆన్సర్స్ ఇవ్వకండి. క్లియర్? మోస్ట్ ప్రాబ్లీ వాళ్ళకి నచ్చేలాంటి ఆన్సర్స్ ఇవ్వండి. వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని తిరిగి క్వశ్చన్ వేసి మిమ్మల్ని జడ్జిమెంటల్గా చేసి అలాంటి ఆన్సర్స్ ఇవ్వకండి. క్యాజువల్ బాడీ లాంగ్వేజ్ పెట్టకండి. ఏదో నాకు ఇంటర్వ్యూ ఫరక్ పడదు అన్నట్టయితే మీరు కూర్చున్నారంటే నిజంగానే మిమ్మల్ని తీసేస్తారు. నా ఇంటర్వ్యూ ఈజ్ రియల్లీ ఇంపార్టెంట్. అంటే ఇంటర్వ్యూలో మీరు క్వాలిఫై అవ్వలేదు అనుకోండి సార్, మీరు ఎప్పటికీ జడ్జ్ కాలేదు. సో ఆల్వేస్ అపియర్ కామ్, అన్బయాస్డ్ అండ్ మెచ్యూర్ ఇనఫ్. క్లియర్? నెక్స్ట్ కొన్ని హైపోథెటికల్ క్వశ్చన్స్ అడుగుతారు సార్. మీ సీనియర్స్ ప్రెషరైజ్ చేస్తే మీరు ఏం చేస్తారు, ఎవరైనా పొలిటీషియన్ మీకు కాల్ చేస్తే ఏం చేస్తారు, లేకపోతే ఏదైనా సినారియోలో అక్యూజ్డ్ కానీ మీ ఫాదర్ పొజిషన్లో ఉంటే మీరు ఏం చేస్తారు, ఇలాంటి కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. అప్పుడు మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ అందరు హానెస్ట్గా ఆన్సర్ ఇచ్చేసి ప్రాపర్గా ఆ జుడిషియలీ ఎథిక్స్ ఏదైతే ఉంటాయో అవి ఫాలో చేసేటట్టు మీరు కొంచెం ఆన్సర్స్ ఇస్తే బెటర్. సో దెర్ మైట్ బి హ్యాండ్లింగ్ ట్రాప్ ఆర్ హైపోథెటికల్ క్వశ్చన్స్ సార్. మెనీ క్వశ్చన్స్ ఆర్ డిజైన్ టు టెస్ట్ యువర్ మైండ్ సెట్. రైట్ సార్? అవి అలాంటి క్వశ్చన్స్. వాట్ విల్ యూ డూ ఇఫ్ యువర్ సీనియర్ ప్రెషర్స్ యూ? మీ సీనియర్ మిమ్మల్ని ప్రెషర్ చేస్తే మీరు ఏం చేస్తారు? వాట్ ఇఫ్ ఆ పొలిటీషియన్ కాల్స్ యూ? ఏదైనా పొలిటీషియన్ మీకు కాల్ చేస్తారు, అప్పుడు మీరు ఏం చేస్తారు? మీకు తెలిసిన పర్సన్ ఎవరైనా అక్యూజ్గా ఉంటే అప్పుడు మీరు ఏం చేస్తారు? ఏమైనా హెల్ప్ చేస్తారా? ఇలాంటివి అడుగుతుంటారు. సో ఆల్వేస్ ఆన్సర్ ఇన్ లైన్ విత్ జుడిషియల్ ఇంటిగ్రిటీ ఆర్ జుడిషియల్ హానెస్టీ, ఇండిపెండెన్స్ ఆఫ్ జుడిషియరీ అండ్ ద ఎథిక్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు ద జుడిషియరీ. ఫేర్ ఎనఫ్ సార్. నెక్స్ట్, ప్రోటోకాల్ ఫర్ డాక్యుమెంట్స్. సార్ డాక్యుమెంట్స్ చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళండి. బికాస్ వన్స్ యూ గో టు ద హైకోర్ట్, అక్కడ ఫస్ట్ రిజిస్టర్ మీ డాక్యుమెంట్స్ చెక్ చేస్తారు. దెన్ ఓన్లీ దిల్ సెండ్ యూ ఫర్ ద ఇంటర్వ్యూ. రైట్ సార్? సో క్యారీ ఫైల్ నీట్లీ అరేంజ్డ్. అడ్మిట్ కార్డు, సర్టిఫికేట్స్, ఐడి ప్రూఫ్స్, అప్లికేషన్ కాపీ, ఒరిజినల్తో పాటు ఫోటో కాపీస్ కూడా పెట్టండి. కుదిరితే రెండు కాపీలు పెట్టుకోండి, ఏం ప్రాబ్లం లేదు. కీప్ 2 ఎక్స్ట్రా పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ అండ్ ప్రాపర్గా ఒక పెన్ క్యారీ చేయండి. అండ్ మేక్ షూర్ దట్ పెన్ ఈజ్ వర్కింగ్. రైట్ సార్? నెవర్ షో కన్ఫ్యూజన్ వైల్ సర్చింగ్ ద డాక్యుమెంట్స్. ఎప్పుడైనా సడన్గా డాక్యుమెంట్స్ అడిగితే మీరు ఇట్లా ప్యానిక్ అయ్యి అది ఇది చూడడానికి ట్రై చేయకండి. రిజిస్టర్ దగ్గర కూడా ఒక బ్యాడ్ ఇంప్రెషన్ ఉంటుంది మనకి. రైట్ సార్? నెక్స్ట్ లెట్స్ కమ్ టు ఐ కాంటాక్ట్ ప్రోటోకాల్. సార్ ఐ కాంటాక్ట్ ఎలా మెయింటైన్ చేయాలి? నార్మల్ ఐ కాంటాక్ట్ పెట్టండి సార్. ఒక మనిషితో మనం మాట్లాడేటప్పుడు అటెంటివ్గా మాట్లాడేటప్పుడు ఎలా ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేస్తాం అలానే మెయింటైన్ చేయాలి. మీరు వాళ్ళని ఉరిమి చూడటానికి ట్రై చేయకండి, స్టేర్ చేయకండి. మాట్లాడేటప్పుడు ఆన్సర్స్ ఇచ్చేటప్పుడు కాన్ఫిడెంట్గా వాళ్ళకి కలిసి చూడండి. కింద చూడకండి, మళ్ళీ కింద ఏమైనా దేవులాడుతారా ఏంది, కింద చూడకండి. క్లియర్? సో ఇక్కడ చూడండి, మెయింటైన్ నార్మల్ ఐ కాంటాక్ట్, డోంట్ స్టేర్. మ్యాండేటరీ సార్, డోంట్ స్టేర్. డోంట్ లుక్ డౌన్ టూ మచ్. కిందకి చూడటం ట్రై చేశారు అనుకోండి, వాళ్ళకి అనిపిస్తుంది హీఈస్ నాట్ కాన్ఫిడెంట్ ఇన్నఫ్ అని. లుక్ ఎట్ ద పర్సన్ ఆస్కింగ్ ద క్వశ్చన్. ఆ జడ్జెస్ ప్యానల్లో కూడా ఎవరు క్వశ్చన్ అడుగుతున్నారో వాళ్ళకి వెళ్ళి చూడండి. రైట్? నెక్స్ట్, లాంగ్వేజ్ ప్రోటోకాల్ ఎలా ఉంటుంది? 90% ఇట్ విల్ బీ ఇన్ ఇంగ్లీష్ సార్. ఇంగ్లీష్ సూపర్ పాష్ ఇంగ్లీష్ అంటే కాదు, లా డ్రివెన్ ఇంగ్లీష్ వస్తే సరిపోతుంది. వీళ్ళు అడిగిన క్వశ్చన్కి ప్రాపర్గా ఆన్సర్ ఇస్తే మనం సరిపోతుంది. ప్రిఫర్ ఇంగ్లీష్ ఓన్లీ. మోస్ట్ ప్రాబ్లీ వాళ్ళు తెలుగులో మాట్లాడినప్పుడు మీరు ఇంగ్లీష్లో ఓవర్ డ్రామాటిక్గా అయిపోకండి. వాళ్ళు తెలుగులో మాట్లాడితే మీరు కూడా తెలుగులోనే మాట్లాడండి. దట్ విల్ బి టూ గుడ్. రైట్ సార్? సో ప్రిఫర్ ఇంగ్లీష్ అన్లెస్ ఇంటర్వ్యూ అలౌస్ రీజనల్ లాంగ్వేజ్. ఇఫ్ ఆస్డ్ ఇన్ తెలుగు ఆర్ హిందీ, రిప్లై పొలైట్లీ ఇన్ సేమ్ లాంగ్వేజ్. అవాయిడ్ స్లాంగ్ వర్డ్స్. కొంతమంది స్లాంగ్ వాడుతూ ఉంటారు, బ్రిటిష్ స్లాంగు, యుఎస్ స్లాంగు, ఇలాంటివన్నీ వాడకండి సార్. క్లియర్? ఇఫ్ దే కరెక్ట్ యూ, ఏదైనా సందర్భంలో వాళ్ళు చెప్పారనుకోండి ఇది తప్పు కదా, మీరు వాళ్ళతో ఆర్గ్యూ చేయకండి. వాళ్ళు చెప్పండి, థ్యాంక్ యూ మై లార్డ్, మీరు నన్ను కరెక్ట్ చేసినందుకు నాకు క్లారిటీ వచ్చింది చెప్తే చాలా బెటర్. మీరు వాళ్ళతో ఆర్గ్యూ చేశారనుకోండి మంచిది కాదు. డోంట్ ట్రై టు ఆర్గ్యూ. ఈవెన్ ఇఫ్ యు ఆర్ రైట్, డోంట్ ఆర్గ్యూ. సే మచ్ అబ్లైజ్డ్ మై లార్డ్, థ్యాంక్ యూ ఫర్ ద క్లారిఫికేషన్, దిస్ షోస్ జుడిషియల్ మెచ్యూరిటీ. ఎండింగ్ ప్రోటోకాల్ ఎలా ఉంటుంది? వెన్ యూ లీవ్ ద కోర్ట్ హాల్, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యువర్ ఇంటర్వ్యూ ఇస్ డన్, ప్రాపర్గా నించోండి, వాళ్ళకి చెప్పండి థ్యాంక్ యూ మై లార్డ్ అని క్లారిటీగా చెప్పండి. దాని తర్వాత కామ్గా వాకౌట్ అవ్వండి. ఎలా అయితే మనం ప్రాపర్గా ఇప్పుడు మనం కోర్ట్ హాల్ నుంచి వెళ్ళిపోతాం కదా సార్, వెళ్ళిపోయేటప్పుడు కూడా స్టాండ్ అయ్యి థ్యాంక్ యూ మై లార్డ్ అని చెప్పేసి
వెనక్కి వెళ్ళేటప్పుడు మళ్ళీ లాస్ట్లో ఒకసారి బిఫోర్ టర్న్ సే థ్యాంక్ యూ, దెన్ యూ లీవ్. క్లియర్? ఇక్కడ చూడండి, వెన్ ఇంటర్వ్యూ ఎండ్స్ స్టాండ్ అప్ ఇమీడియట్లీ, థ్యాంక్ దమ్ రెస్పెక్ట్ఫుల్లీ, థ్యాంక్ యూ మై లార్డ్స్, థ్యాంక్ యూ రెస్పెక్టెడ్ మెంబర్స్, వాక్ అవుట్ కామ్లీ, డోంట్ టర్న్ యువర్ బ్యాక్ అబ్రప్ట్లీ, ఫాలో కోర్ట్ ఎటికెట్స్. రైట్ సార్? అండ్ సమ్ గోల్డెన్ రూల్స్ ఫర్ జుడిషియరీ ఇంటర్వ్యూ సార్. బీ హానెస్ట్ సార్. సార్ మీకు రాదంటే రాదు, వచ్చంటే వచ్చు, వచ్చంటే ఎంత మంచిగా మీరు చెప్పగలిగితే అంత మంచి బెటర్. రైట్ సార్? సో బీ హానెస్ట్. కామ్గా ఉండండి సార్. ఎంత ప్రెషరైజ్ చేసినా కానీ వాళ్ళు మిమ్మల్ని టెస్ట్ చేస్తున్నారు, సో మీరు కామ్గానే ఉండండి. బీ కామ్ అండర్ ప్రెషర్. బీ ఆల్వేస్ రెస్పెక్ట్ఫుల్ సార్, మ్యాండేటరీ. బీ రెస్పెక్ట్ఫుల్ ఆల్వేస్. సో జుడిషియల్ టెంపరమెంట్, అడ్మిట్ మిస్టేక్స్ గ్రేస్ఫుల్లీ. మీ మిస్టేక్ అయిపోయినా ఒప్పుకోండి సార్, తప్పేం లేదు. అవాయిడ్ ఓవర్ స్మార్ట్ ఆన్సర్స్. సో హోప్ దీస్ ఆల్ థింగ్స్ మైట్ హెల్ప్ యూ. అండ్ ఇంటర్వ్యూకి చాలా బాగా ప్రిపేర్ అవ్వండి సార్. సీ సార్, యూఆర్ ఎట్ లాస్ట్ స్టెప్. సూపర్ సక్సెస్ఫుల్ అవ్వడానికి, సూపర్ డమ్ అవ్వడానికి, మళ్ళీ ఇంకో సంవత్సరం వెయిట్ చేయడానికి, దిస్ ఈజ్ ద స్టెప్ విచ్ ఈస్ గోయింగ్ టు డిసైడ్. సో మీరు ప్రాపర్గా ప్రిపేర్డ్ అవ్వండి. డోంట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, బికాస్ ఇంటర్వ్యూ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. డన్ సార్. బాయ్ బాయ్, టేక్ కేర్.